మన తిరుపతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ ఈ యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాం. అసలు నన్ను పిలుతాంటేనే భయమవుతాను. ఈ సక్కడి భాషలతో వీళ్ళతో లేనేడ కదా రెండవది ఏంటంటే మిమ్మల్ని నా ప్రియమైన మై డియర్ డర్టీ స్టూడెంట్స్, నా ప్రియమైన ఓ లంగ విద్యార్థులు అని పిలవాలనా? లేదు ఎట్లా పిలవాలో చెప్తలేదు. ఏది పిలిచినా నాకు అత్యంత ఆత్మీయురాలు హేమనల్లి గారు, గౌరవనీయులు పద్మావతి గారు, నా సోదరుతో సమానం, నా తమ్ముడు లాంటి వాడు మా లక్ష్మీనారాయణ. ఇప్పుడు ఒక ఆమె అన్నది విద్యార్థులారా అనాలనా లేదు ఏమనాలి నాకు చెప్తలేదు అని ఆఖరికి అన్నది. అవి ఏమీ ఉన్నట్టున్నాయి. మీరు ఏమన్నా అనండి, ఒకటి మాత్రం పూర్తిగా నిండు మనసుతో సంపూర్ణమైనటువంటి ఒక ఆదర అభిమానాలతో ఆత్మీయులతో ఆహ్వానించిన మీరు నా ఆత్మీయులు, నా బంధువులు. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి. నాకు నా బిడ్డ రాధికొస్తాను ఇప్పుడు అంటే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ పోవాలంటే ఇట్లా ఫైన్ చీరలు ఇట్లన్నీ కొత్తగా ఎందుకంటే ఇదొక పండుగ అనుకుంటాను మీరు. ఇదొకటి సంతోషంగా మీకు ఏ పెళ్ళికి పోయినా ఆఖరికి బతుకమ్మని ఆడుకొని పోయినా కూడా ఇంత ఆనందం ఉండదు మీకు. కారణం ఏంటంటే ఒకరికి మరొకరికి మధ్యన ఉన్న ఆత్మ సంబంధం. దట్ ఈజ్ మామూలు విషయం కాదు. నా విద్యార్థులు వాళ్ళు చూడండి, వాళ్ళకు క్షణం తీరికుండదు. 33 కథలు పడే మనుషులు వాళ్ళకు ఆనగబట్టి కూతుండబెట్టి ఏంది చూద్దామని. ఇప్పుడు ఎట్లయిందంటే వీణ సంగతి ఏందో చూస్తానని కూర్చున్నారు వాళ్ళు. ఇన్ని రోజులేమో నేను పాఠం చెప్పి ఏతులు కొట్టిన, ఇప్పుడు నన్ను పాఠం చెప్పాలంటారు వాళ్ళు. నా వల్ల అయితే లేదు, నా వల్ల కాదు. ఎందుకంటే మీ ఆత్మీయత, మీ ఆదరణ, మీ అభిమానం నన్ను బంధించి కదలనిస్తుంది. మీ అభిమానాన్ని మోయలేను కూడా. అది మా వల్ల కాదు, నా వల్ల కాదు. నాకు మంత్రాలు వస్తే మంచిగా ఉండవు అని ఇప్పుడు అనుకుంటాను. ఎందుకు ఈ చదవద్దు, మంత్రాలు వస్తే ఒక 35 సంవత్సరాల క్రితం ఈ పిల్లలందరూ కూడా బుష్ అని అంటే అప్పటి నాడు చిన్న పిల్లలైతే, అప్పటి పిల్లలైతే నేను అప్పటి ఇన్సర్ట్ వచ్చి నేను చదువు చెప్తాను. వీళ్ళు వినకపోతే డర్టీ ఫెలోస్ అని తిడుతా అంటే ఎట్లా ఉండునో అని మంత్రం వస్తే మంచిగా ఉండవు అని ఆ మంత్రాలు లేవు. అయినా మీరు ఇంటికి ఆడవాళ్ళు ఏమంటారో, పిల్లగాళ్ళు ఏమంటారో, భర్తలు ఏమంటారో ఏమి అన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళ మీదనే బాధపడదంటున్నారు ఈ గడియారు. వాళ్ళు కూడా అంతే. వాళ్ళు జర ఏతులు కొడతారు అనుకో, కొందరేమో భయపడతారు, కొందరేమో ఇక్కడ పోయినా ఇక్కడ ఏదో సారథ్య చూడబోయినా ఏదైనా బుధారించి గోల్మాల్ చేసి చెప్పి మెల్లగా భార్యను సముదాయించి బయటపడతారు రకరకాలుగా. ఇది ఈనాటి మీ జీవన విధానం. ఒకనాడు మీరు ఆలోచించండి. ఎట్లయినా మీరు మరి మెల్లగా ఇనేరు 45 నిమిషాలు కావాలి నాకు. ఎందుకంటే నా హిస్టరీ పీరియడ్ 45 నిమిషాలు. నేను 45 నిమిషాలు మీరు ఉండాలి. మీరు వెళ్ళిపోయినా కూడా నేను ఊకోను. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక 35 సంవత్సరాల క్రితం
ఎగిరినటువంటి ఈ నేల, దునికినటువంటి ఈ నేల, ఖోఖో ఆట, అది ఇది ఆడపిల్లలు ఈ బొడ్డు మీద మొత్తం లంగలు చుట్టి రావే రావే అని కబడ్డీ ఆట ఆడిన అనగబట్టి ఓలకోలు గుంజుకొని నొలిపెట్టుకున్న ఆట ఇది. రోతినాడే ఆట కూడా ఇదే. అట్లా ఆడి అన్ని కథలు పడ్డది. ఒక్కసారి ఆలోచించండి. మగబిడ్డలు కూడా కబడ్డీ ఆట కానీ, ఆఖరి కుట్టకట్టల పొంటి క్రికెట్ ఆడతారు. క్రికెట్ పైలే ఉంటా, అది లేదు, మనకు గ్రౌండ్ లేదు. వాళ్ళు ఏ విధంగా ఈవెన్ యూనిట్ పరీక్షలు కూడా లైన్లో కూర్చుండే పడితే అందులో నగలు కొట్టుడే. అరే తిరుపతేశ్వరం చూపించారు అందరూ అని ఊగనికి ఒకడు అంటారు. వాడు చూపించకపోతే సరే చూడవు కదరా, చూద్దాంరా అన్న బాపదులు మీరు. 7వ తరగతి అప్పుడు బోర్డ్ ఎగ్జామ్ ఉండేది. అరే ఏదో పిల్లలు నకలు కొడతారు, నేను చీఫ్ సూపరింటెండెంట్ కదా అని అంటే వరిగడ్డి మామూలు ఆన్సర్ పేపర్లు ఉంటాయి. అది ఇది ఎక్కడి పామరా, నీ దండం పెడతారా, లోపలికి వచ్చారా ఉండిసారు అగో అట్లా మమ్మల్ని చెప్తే వినరు. అంటే మీ స్టేజ్ మీ యొక్క ఆనాటి యుగం అది. దట్ ఈస్ గోల్డెన్ పీరియడ్. అది మీ బంగారు యుగం. ఎప్పుడన్నా నేనేమన్నంటే బాగా అని అట్లా ఉండేటప్పుడు ఒక్కొక్కరేమో స్టైల్గా ఇట్లా 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 దూకుండా నూనె పెట్టకపోయేది. అది మనకు వరిగడ్డి మా మారాలి. కాకపోతే కంట్రోల్ ఉండాలి. అట్లనే విప్లవం పాఠాలు ఉండేది. మీకు అర్థం విప్లవం అంటే మార్పు అని ఒక వర్గంట అయిపోయేది. మీరు అలసిపోయి ఉంటారు కాబట్టి కత్తితోటి ఇట్లా పొడిచి ఇట్లా తీసి గజుడు సార్ విప్లవం వచ్చింది, ఏ రక్తం ఎంత ఎక్కువ వెళ్తే అంత విప్లవం సార్ అని మీరు అనేటువంటి పద్ధతి కాదు. దిస్ ఈజ్ ద యాక్చువల్గా మార్పు అనేది చెప్పటానికి ట్రై చేసి ఉంటుంది సోషల్ స్టడీస్. ఫ్యూడలిజం, నాసిజం, ఫాసిజం. ఫ్యూడలిజం అంటే బానిసత్వం. వాళ్ళు మనము బానిసలుగా చూసేవాళ్ళు. ఉదాహరణకు ఫ్యూడల్స్ కాకులు తెల్లగా ఉన్నాయి అని కనుక శాసిస్తే తెలుగుతున్నాయి అని అనాలి మనం. ఎందుకంటే వీఆర్ పూర్, బానిసలు. అది కాదు నల్లగున్నది అనటానికి నో వేట. అందువల్ల విప్లవాలు, ప్రపంచ యుద్ధాలు ఇవన్నీ కూడా మీరు సోషల్ స్టడీస్, దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ సబ్జెక్ట్. దట్ ఈస్ జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్, విప్లవాలు, యుద్ధాలు, ప్రపంచము, ఓటర్స్, ఓటర్ల లిస్టులు, సామ్యవాదము, ప్రజాస్వామ్యము ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటుంది అని ఇంత దొడ్డ బొప్పు. అది నకలు కొట్టరాదు, అది వాడు నాకు కొట్టనియాడు, ఇది కాదు అది. అటువంటి పరిస్థితులలో ఓన్లీ ద జనరల్ నాలెడ్జ్ అవసరము. ఇది ప్రపంచ జ్ఞానానికి మీకు అవసరమని ఆ స్టేజ్లో నేను ఎక్కువగా మీ దగ్గరికి దిగొచ్చే మీకు చెప్పేవాడిని. నేను పాట నేను స్టైల్గా అసలే మొదటి పీరియడ్ ఇంగ్లీషు, రెండవ పీరియడ్ మ్యాథ్స్, మూడవ పీరియడ్ పద్మ సైన్సు. ఈ 3 తలకాయ తిరిగే పీరియడ్లు. అందులో నేను 4వ పీరియడ్. ఇక మీకు అదెట్టు ఉండాలి సార్. అందువల్ల మిమ్మల్ని కొంత రిలీఫ్ చేయటానికి ప్రయత్నం చేసేవాడిని. నేను కూడా సోషల్ స్టడీస్ అంటే అప్పుడు మాకు కూడా ఆప్షనల్ హిస్టరీ ఉండే. ఇంకా మీ అనుబంధాలు నాది 35 సంవత్సరాల క్రితం. ఒక రక్త సంబంధం, ఒక ఆత్మ సంబంధం, ఇవి రెండు ఒక దగ్గర పెట్టండి.
రక్త సంబంధం తల్లి, తండ్రి, బిడ్డ, కొడుకు, ఈ విధంగా ఆత్మీయతకు ఈ పరిధి లేదు. అది విశాలమైనటువంటిది. మీరెవ్వరో నేనెవ్వరో 30 ఏళ్ళ కింద నేను ఏదో 2 అక్షరాలు చెప్పిన నన్ను ఎట్లా దొరకబట్టి లేదో మామూలుగా దొరకబట్టి కూర్చోబెట్టలేదు. ఎన్ని రోజులు అంటే నేను అనుకుంటున్నా ఇది ఆత్మీయత. బతాడు బంద్ చేయమంటాడు. అయ్యా మీరు అడుగుతా చెప్పినట్టు లేదు. ఇప్పుడు నా పాలు నేను లేను. సరే, ఇవన్నీ కారణాలేమి అంటే నాకు ఇప్పుడు మా టీచర్ల కంటే ఎక్కువ అనుబంధం మీతోటి ఉంది. నేను 76 సంవత్సరం వచ్చిన అంటే దాదాపుగా 28 సంవత్సరాలు నేను ఇక్కడ పనిచేసిన. 28 సంవత్సరాలు 1 లక్షల మంది విద్యార్థులైనా కూడా అది నా అదృష్టమో ఏమో. అందరూ నన్ను ఆదరించిందో, అభిమానించిందో, అది చేసిందో. అది నాకు కాదు, నా ఉపాధ్యాయ వృత్తిని ఎంత గౌరవిస్తున్నారో చూడండి. మమ్మల్ని పిలిచింది ఏమన్నారని పద్మ, తిరుపతయ్య, లక్ష్మీనారాయణ వీళ్ళని కాదు. మాలో ఉన్న టాలెంట్, మాలో ఉన్న ఉపాధ్యాయ వృత్తి యొక్క బాధ్యతను మీరు ఎంతో స్వీకరించారు. అది మీరు అభినందించాలి. అచ్చా, మొదటిసారి మాకు అక్కడ ఉండే పాతబడి ఒడ్లు ఉండే సైకిల్ మీద మేము వచ్చేది 5 అడుగులు. ఆ ఒడ్డు మీద ఇట్లాంటి జాగ్రత్త పడేది, చాలా జాగ్రత్తగా వచ్చేది. అప్పుడు చిన్న స్కూల్ అది. తర్వాత ఇక్కడికి వచ్చింది. ఆఖరికి సరే బండి, చేతకు బండి, ఆఖరికి ఎంత దూరం వచ్చిందంటే మా పిల్లగాళ్ళు మీరు ఏసీ తీసుకొచ్చి కార్లలో కూర్చోబెట్టి తీసుకొస్తాను మమ్మల్ని. మేము ఎంత హీరోలు. ఎవరో నా మిత్రుడని చాలా ఎందుకో మీరుకో కష్టపడి సంపాదించినాను సార్ అన్నాడు. నేను అంతకంటే ఎక్కువ సంపాదించిన, కానీ ఎవ్వరికి చెప్పుకుంటలేదు. కొన్ని అంబానీ మీకు తెలిసిన ప్రపంచంలో మహా గొప్ప శ్రీమంతులలో ఒకడు. నేను అంబానీ కంటే మించినోని శ్రీమంతుని. ఎందుకు ఎక్కైనా మీ నిండైన మనసులో, బరువైన హృదయాలు ఏ అంబానీ కావాలి, ఏ డబ్బులు కావాలి, ఏ తిండి కావాలి ఇది చెప్పండి. 30 ఏళ్ళ కింద మేమేందో అయినా మీరు మనసు లోపల మేమున్నాం. మీ హృదయాలలో మాకు స్థానం ఉన్నదంటే మేము మహా గొప్ప వ్యక్తులు. దేవుడు, అది దేవుడు ఇచ్చిన వరం. దేవుని లాంటి మీ హృదయాలలో మేముంటే మాకు దేవుడిచ్చిన వరం. ఇది మామూలు భాషలు కాదు. నాకు భగవాన్లో మా విద్యార్థుల కంటే ఇలా అందరు కూడా సౌండ్గా లల్లిగా అరబీలు ఏమన్నా ఎమ్మెల్యేనా పోటీ చేసి లాలే వద్దా ఏమన్నా అంత స్ట్రాంగ్ మాట్లాడారు. అరే నాకు పరిశాన్ ఏమని అంటే ఏంటి ఇంత స్ట్రాంగ్ మాట్లాడు, ఏం సార్ ఎవరు చేస్తారంటాడు. ఆమె ఎప్పుడు కూడా మగవాళ్ళకు వ్యతిరేకం. ఆమె అధికారం. అయితే నేను అనేది ఈనాటి యుగంలో, ఈనాటి వ్యవస్థలో చాలా బాధ్యతగా స్వీకరించిన మీ పిల్లలు మీరందరూ కూడా ఇది ఇంకా మీ అనుబంధాన్ని గురించి చెప్పాలంటే నేను చెప్పలేను. నాకు కూడా హృదయం ఉన్నది, దుఃఖం వస్తున్నది, నా వల్ల అయితలేదు.
చెప్పలేదు. ఇక నా వ్యక్తిగత జీవితంలో నేను మొదట ఇక్కడికి ట్రాన్స్ఫర్గా పెట్టేటప్పుడు 5-6 ఉన్నారు. వాళ్ళు రాడికల్ పొరగాళ్ళు ఓ కమ్యూనిస్ట్ గల్లకు చదువు వాడు బలపడుతున్నాడు. నేను పోదు సార్ రాడు. ఆ కాలంలో నేనేందో ఏతర మనిషిని నేను పోతా సార్ అన్న ఆయన ఇక్కడికి వచ్చినాక మరి వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు కూడా ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్నది, రాజకీయ వ్యవస్థ ఉన్నది, ఎవరితోటి ఏ విధంగా ఏ పార్టీని సమర్థించాలి మీకున్నది, ఏ పార్టీ యొక్క ఆచితూచి మాట్లాడాలి వ్యవస్థ ఏంది అనేది మీకున్నటువంటి ఉన్నది. కాకపోతే ఏదో తిరుపతి సార్ ఇంకా ఆయన కొట్టినా సార్ మీరు వచ్చేసార్ అని మీరు కొట్టుడు కాదు కదా. మీరు రెస్పాన్సిబిలిటీ పవర్స్, మీరు వట్టి మనుషులు కాదు, ఒక పవర్ఫుల్ పౌరులు. మీరు పౌర విజ్ఞానంలో మీరు నేర్చుకున్నది అదే, విప్లవాలు నేర్చుకున్నది అదే, ప్రపంచ యుద్ధాలు నేర్చుకున్నది అదే, అమెరికా వ్యవస్థ రష్యా వ్యవస్థ ఏదో నేర్చుకున్నది అదే. అటువంటి వ్యవస్థలో ఆకలింపుతో ఉన్నటువంటి వారు మీరు. ఈనాడు మీరు కేవలము ఒక జ్ఞాపకార్థము, జ్ఞాపక దినము, ఒకరికి ఎంత సంబరమవుతుందో, ఎంత కథ అవుతుందో, ఎంత అనుకుంటాందో ఎక్కడ ఎవరి వల్ల కాదు. ఇంటికి పోయి మీ వారితో చెప్తారా ఇట్లా అది ఇన్నదని కాసి ఎన్నో చెప్పుకుంటారు. ఇవాళ మీరు 11 కొట్టారు రాత్రి కానీ నిద్రపోయి ఇదే ముచ్చట్లు పెట్టుకుంటారు. కారణం ఏంటంటే ఆ వ్యవస్థ. నేను ఒక 8వ తరగతిలో, నేను 8వ తరగతి అంటే 60 ఏళ్ళ కింద హిందీ పోయం, హిందీ సార్ హిందీ పోయం ఒకటి ఉండే చిన్నది. ఆమె పెద్ద సంసార జీవితంలో ఉండేది. ఆ రోజు ఆమె రందిగా ఆలోచిస్తున్నది. పోయిట్ ఏమని ఆలోచిస్తున్నది? అయ్యో చిన్నప్పుడు మా మల్లికాంబ నేను ఇద్దరము వాగొడ్డుకు పోతిమే, వాగొడ్డుల బంగారు పుల్ల ఆట ఆడుకుంటేమే, ఇంత దోసకాయ లెక్క చేసి బంగారు పుల్ల ఇట్లా పెట్టి ఇట్లా పెడతామన్నాడు. అది బంగారు పుల్ల ఆడుకుంటేనే అయ్యో ఆ ఉసుకల ఇట్టాడు గీతల గుంజి ఇట్టాడు చెమ్మచెక్కలు ఆడుకుంటేమే, దానిని ఏం చేసి నన్ను అద్దితే నీళ్ళు పట్టుకొని పోతుమే, మళ్ళా తెల్లారి ముచ్చట పెట్టుకుంటుంది. ఎడిపోయేది నా చిన్ననాటి జీవితం అని ఆమె రచనిస్తుంది. ఆనాటి చిన్ననాటి జీవితమే ఈనాడు మీరు ఇంత గొప్పవాళ్ళుగా మారినారు. ఇప్పుడు అఫ్కోర్స్ ఆనాటి వ్యవస్థ ఎంత ఆనందమయమైందో ఈనాడు అంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు, ఇంత బాధ్యత ఫీల్ అవుతున్నారు. అది మనకున్న వ్యవస్థ, జీవన విధానం. మేము 81 ఏళ్ళు దాటిన కానీ మిమ్మల్ని చూస్తే సంబరమవుతుంది. అన్నం తినబుద్ధి అయితే లేదు, చూడబుద్ధి అయితే సంబరం. మీరు కొన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్ర తీయండి. మహాభారత యుద్ధం, అటు కౌరవ సైన్యం, ఇటు పాండవుల సైన్యం. 60 నేను కృష్ణుని రిక్వెస్ట్ చేస్తాడు అర్జునుడు, మేనమావలను చంపి వీళ్ళని వాళ్ళని చంపి రక్తం కూడా చంపి నాకెందుకు సర్కార్ నౌకరే వద్దు, ఈ రాజకీయమే వద్దు అంటాడు. సరే గీత బోధిస్తాడు. యుద్ధానికి తయారుగా ఉన్నప్పుడు ఇంకా శంఖం ఊదలే. అటు వేలాది మంది, ఇటు వేలాది మంది గొప్ప గొప్ప వీరులు ఉన్నారు. అర్జునుడు అందరినీ ఒకసారి చూస్తాడు. అమ్మ ఇటు ఒక నిమిషం బోరు కొడుతుందా? ఇక బోరు కొడుతుందంటే నువ్వు అమెరికాలో ఉన్నదాన్ని నీకేడ ఇదేదో అసలే ఎండాకాలమో ఎండ కొడుతుంది, నీ బాధ నీకు. అయితే
మొట్టమొదటిసారిగా దైవాన్ని పూజించి తన తొలి బాణము ద్రోణాచార్యుని పాదాల దగ్గర ఇస్తాడు. కొట్టచ్చు బతల కొట్టలే, ద్రోణాచార్యుని పాదాల దగ్గర వేసి పెడతాడు. ఒక గురువు తను మొత్తం కూడా శత్రువు సైన్యంలో ఉన్న నా గురువు అని పాదాలకు నమస్కారాలు చేస్తాడు బాణాలతోటి. అది గురువు, అది విద్యార్థుల మధ్యన ఉన్నటువంటిది. ఈ అనుబంధమే ఈనాటి మీ అనుబంధం. ఈనాటి మిమ్మల్ని కూర్చి నేను ఏమి రచించాలి, మిమ్మల్ని కూర్చి ఏం పాటలు నేర్చుకోవాలి. నాకు 81 ఏళ్ళు దాటింది, 23 ఏళ్ళు రిటైర్డ్ అయ్యి ఇక్కడనే పనిచేసిన కాబట్టి ఈ విధంగా. ఇంకొకటి చూడండి, ఈ ఊరు ప్రజల యొక్క దీవెనలను మేము అందుకున్నాం. మీకు గుర్తున్నదో లేదో అమ్మ మీకు 2 జడలు వేసేది కాక ఇట్లా. అప్పుడు ఇది ఏమో బొట్టు అది పెట్టి బాగా బుత్త తెల్లగా ఉన్నా కూడా కథగున్న బిడ్డ తెల్లగా దుమ్మి అది చేసి మంచిగా పోవే ఎందుకు ఎరికైనా జెండా వందనం రోజు ఊరంతా తిరగాలి. గాంధీకి జై ఇట్లా ఉంటా పోవాలి. అయితే నా బిడ్డ ఎక్కైనా ఇట్లా చూస్తుంది, అలాగే వారి జీవితాలే ఉంటారు. ఆనాటి చిన్ననాటి నీ అడుగులు ఈనాడు ఎంత పెద్దగైనవో నీ అడుగులు చూడు. ఆనాటి నీ లేత అడుగులు ఈనాడు ముదురుగా ఏ విధంగా అయిందో చూడు. భవిష్యత్తు ఎడిపోతున్నదో చూడు, జీవన విధానం ఎడిపోతున్నదో చూడు. మా పిల్లలు వాళ్ళు నాకు మా హెడ్ మాస్టర్ సాబు నేను గింతంతే ఉన్నా, అప్పుడు కూడా గింతంత ఉన్నా. 10th క్లాస్ సార్ నువ్వు 10th క్లాస్ చూడు అనాలి. ఇక్కడికి పోయినప్పుడు సారు ముదురుదారుకు జై అరే సారు ముదురుదారు కదా గాంధీకి చేయండి దడం పెడతారంట వాడరకపోయాడు. అంటే ఆనాటి నుంచి కొంత ఆలోచనలు ఉండే కాలం ఆ కాలం. సరే ఏదైనా నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన త్యాగధనులు వాళ్ళు కూడా ఈ విధంగా ఊరంతా కూడా ఈనాడు ఉండి ఈనాడు కూడా చేసినటువంటిది ఇది ఈనాటి అనుబంధం. నేను కొన్ని రాత్రులు చెప్పగలను నా మొదటి చెల్ల అనుబంధాన్ని, కానీ చెప్పలేదు. నేను ఇంతకుముందు గోవర్ధన్ యూనియన్ ఇది చెప్పినాను, యూటీఎఫ్ డిటిఎఫ్. నేను నా అపాయింట్మెంట్ 1 సెప్టెంబర్ 1962. నేను ట్రైనింగ్ అయింది 60 నుంచి 62, 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయింది. ఇప్పటికీ అప్పుడు ప్రాక్టికల్స్ ఉండే దాదాపుగా 36 లెసన్లు చెప్తానే అందులో కొంతవరకు. అప్పుడు సైకాలజీ సబ్జెక్ట్ ఉండే, అందులో ఒక ప్రశ్న ఉండేది. విద్యార్థి క్లాస్కి వస్తాడు, అల్లరి చేస్తాడు, లొల్లి చేస్తాడు, చెప్తే వినడు, పక్కోళ్ళను గెలగెత్తాడు, వాళ్ళతోటి ముచ్చట పెడతాడు. అటువంటి వారిని హౌ ఇట్స్ పాసిబుల్ టు కంట్రోల్ చెప్పండి అన్నట్టుగా అటువంటి ప్రశ్న. ఎట్లా మిమ్మల్ని చేసినట్టే చేశాను అనుకో అప్పుడు వాళ్ళను. ఈ విధంగా చిన్న అపాయింట్మెంట్స్ 3-4 దిక్కుల గుర్తుడు ఏదైనా కూడా నేను హై స్కూల్కే దొరికింది. చిన్న పిల్లవాడినైనా విద్యార్థుల నడుమ నేను ఉండేది. విద్యార్థులకు దగ్గర దిగి వస్తేనే వాళ్ళు పాపం పోయి ఇందా చెప్తే పంతులు కదా అని తొలడు ముచ్చట్లేనేది. ఇక్కడ అనిపోతుంది కానీ చాలా నేనే భయపడకుండా మెల్ల గోల్మాల్ చేసేది. ఆ విధంగానే ఎడ్యుకేషన్ అయింది. అన్నింటికంటే ముఖ్యం టీచర్స్ యూనియన్లో నేను
ఆనాడు ఒకటే యూనియన్. ఆనాడు చిన్న పిల్లవానప్పుడైనా ఈ హన్మకొండ సమితి టీచర్స్ యూనియన్ సెక్రటరీగా, తర్వాత ప్రెసిడెంట్గా, తర్వాత ఈ వరంగల్ జిల్లా సెక్రటరీగా, జిల్లా ప్రెసిడెంట్గా, ఆల్ యూనియన్స్ చైర్మన్గా ఉద్యమాలలో నటించాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలనే దాని మీద ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో ప్రతినిధిగా నేను ఒకటి కోచింగ్ కేరళ, ఒకటి ముంబై, ఒకటి ప్రియదర్శన్ ఇంద్ర, ఇలాంటి వాటికి తిరిగాం. ఏదైనా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడాం. ఒకనాడు మా హేమంత్ రెడ్డి గారి యొక్క ఫాదరు మహా గొప్ప మేధావి. ఒక ప్రెసిడెంట్ స్పీచ్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో. ఆల్ ప్రొఫెసర్స్ ఇండియా లెవెల్లో వచ్చారు. నా వల్ల కాదు అనేది డిసైడ్ చేసుకున్నాం. కానీ నేను ప్రెసిడెంట్ సార్ దగ్గర కూర్చొని ఒక 2 రోజులు కూర్చొని స్టడీ చేసి అది చెప్తే ఒక 20 సార్లు చప్పట్లు కొట్టేలు. మీరు ఏదో వడ్డీ కొడతారు కానీ వాళ్ళప్పుడు నిజంగానే కొట్టేలు వాళ్ళు. ఈనాటి వరకు కూడా అది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని ఉంటుంది. కలెక్టర్ గారే దాని అధ్యక్షత వహిస్తారు. ఇనపది కాకుండా ఇది పాఠం అనుకోని మరి ఇందులో అక్కడ కలెక్టర్ గారి అధ్యక్షత జరుగుతూ ఉంటుంది. అందులో ఒక ప్రశ్న జవాబు చెప్తా. ఒక ప్రశ్న